ప్రశ్న రావణ్ ఈరోజు ఏపీ మొత్తం కూడా ఈ అంశం చుట్టే తిరుగుతుంది. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ప్రజలు కూడా ఈ అంశం గురించే ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఏపీలో మొత్తం కూడా ప్రశ్న రావణ్ పైన ఈ ఊపా చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తీసుకొని ఇంత దారుణంగా తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు అనే టాక్ ఈరోజు ఆంధ్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం తనని మళ్ళొకసారి ఎంక్వైరీ చేయాలని చెప్పి పోలీసులు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్తో పాటు తనని ఎంక్వైరీ చేస్తాం, తనని రహస్యంగా విచారిస్తామని చెప్పి తన ఫోన్లో ఉన్న కొన్ని రకాల అశ్లీల చిత్రాలు కావచ్చు, మరోవైపు ఎవరైతే మాజీ నక్సలైట్లను కొంత పొగిడిన అంశం కావచ్చు, నేను దేశభక్తుణ్ణి కాదు అని ఏదైతే ఒక టాపిక్ని చెప్తూ ఆ పదాలు ఉచ్చరించిండో వాటిని కట్ చేసి పోలీసులు ఈ యొక్క ఊపా చట్టాన్ని రావణ్ పైన మోపడమే కాదు, ఒకటి కాదు, రెండు కాదు, 4 కేసులు పెట్టి, వాస్తవం ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతుంది కూడా కరెక్టే. ఆంధ్రాలో ఒకేసారి ఒకవేళ దేశద్రోహం, రాజద్రోహం, ఒకవేళ నక్సలైట్లతో సంబంధాలు ఉంటే మొదటే ఆ కేసు పెట్టాలి కదా. 4 కేసులు వీగిపోయిన తర్వాత, వీగిపోవడం ఇన్ ద సెన్స్ బెయిల్స్ వస్తున్న తరుణంలో వాళ్ళు ఇలా చేస్తే కుదరదు, తనపైన గట్టి యాక్షన్ తీసుకోవాలి, బయటికి వెళ్ళొద్దు, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, తన ఛానల్. వాస్తవంగా ఈరోజు యూట్యూబర్లు ఒక్కొక్కరు ఒక ఛానల్ మీద 1 లక్ష నుంచి 3 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేసే ముందు పోలీసులు బయటికి చెప్పింది ఏందయ్యా అంటే, రావణ్ యూట్యూబ్ ద్వారా 1.5 లక్ష తీసుకుంటున్నాడు. ఎస్, ప్రతి వీడియో 1 లక్ష నుంచి 3 లక్షల మంది వ్యూవర్స్ ఉంటున్నారు. సో ఆ వ్యూవర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనకు 1.5 లక్ష ఆదాయం యూట్యూబ్ ద్వారా రావడం, దాంట్లో 2% ట్యాక్స్ కూడా డిడక్ట్ అయి వస్తుంటుంది. సో ఇది న్యాయబద్ధంగా వచ్చేది. సో దీంతో పాటు ఇంకా వేరే పార్టీల నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా, వేరే ఫండింగ్ ఏమైనా చేస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు, చేసుకోండి, తప్పులేదు. కానీ ఈరోజు ఊపా చట్టం పెట్టి తనను ఒక ఉగ్రవాదిగానో, ఈ దేశద్రోహిగానో చిత్రీకరింపబడుతున్నాడు. రేపటి రోజు ఇదే ఇలానే కొనసాగితే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కనుక ఇలా దేశద్రోహం, రాజద్రోహం కేసుల కింద పెడితే ఈ జర్నలిస్ట్ సంస్థలు కావచ్చు, ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళంతా తమ దుకాణాలను బంద్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ని రావణ్ విమర్శించిండు అనేది వాస్తవం. సో తన స్టైల్లోనే రావణ్ ప్రశ్నించడము కూడా వాస్తవం. ఆ ప్రశ్నించిన రావణ్ ఏవైతే పాయింట్స్ లేవనెత్తిండో వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకుండా కేవలం తన గొంతును నలిపే ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. సో ఇప్పటికే రావణ్ను 4 సార్లు అరెస్ట్ చేసి 4 సార్ల బెయిల్ వచ్చింది. 5వసారి ఎవరు ఊహించని విధంగా దేశద్రోహం, రాజద్రోహం, ఊపా కేసుల కింద తనను అరెస్ట్ చేసి ప్రస్తుతం 14 రోజులు రిమాండ్లో ఉంచిరు, అది కోర్టు ఆదేశాల మేరకు. సో తర్వాత తన ఛానల్ని బంద్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తన భార్యను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. సో తన భార్యను ఏం ప్రశ్నిస్తున్నారు, ఆ ఛానల్ ఆఫీస్కి తాళం పెట్టిరు, అక్కడ టీం ఎవరు వర్క్ చేయకుండా చేశారు. నిన్న ఒక ఎయిర్పోర్ట్లో జగన్తో కలిసి అందులో ఉండే ఎవరైతే కో యాంకర్ ఉంటారో ప్రశ్నకి గమన, తను జగన్ని కలిసి తనకు సంబంధించిన అంశాన్ని జగన్ ముందు ఉంచడం, జగన్ తమకు సపోర్ట్ చేస్తామని చెప్పడం అంటే వాస్తవంగా ఈరోజు అధికార పక్షం ఒక కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది కనుక వాళ్ళకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే, ఏదైతే ప్రతిపక్ష పార్టీ లేదంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీని ఇలాంటి సందర్భాల్లో నమ్ముకుంటారు. మనం చూసినాం మొన్న బెజవాడ సాయి అంశం కావచ్చు, వాళ్ళు కూడా ఆ కేసును నిర్వీర్యం చేద్దామన్న తరుణంలో అంబటి రాంబాబు వాళ్ళంతా కూడా విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఆ కుటుంబానికి వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు సహా ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిండు. ప్రస్తుతం ఆ కేసుకి సంబంధించి సిఐ నాగరాజు జైల్లో ఉన్నాడు, మనం చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్ రెడ్డిని ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసిరో వాళ్ళు కూడా ప్రస్తుతం చర్యల కింద వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం కూడా చూస్తున్నాం. ఈ రావణ్ కేసుకు సంబంధించి కూడా ఏం చేయబోతుంది ప్రభుత్వం? తన న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఒకసారి ఆంధ్రాలో ఒక అమ్మాయిని ఒక తాత వయసు అమ్మాయిని ఒక తోటలోకి తీసుకువెళ్ళి అసభ్యంగా తాకుతూ తను చేస్తున్న తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళు కొందరు వీడియో తీసి వైరల్ చేసిరు. సో తనని ఎంక్వైరీకి తీసుకుపోతుంటే, కోర్టుకు తీసుకుపోతుంటే చెరువులో మునిగి చనిపోయిండ్రు అని చెప్పి పోలీసులు చెప్పిండ్రు. దాన్ని సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే తన మనవరాలు కంటే చిన్న స్థాయి ఉన్న అమ్మాయిని
తోటలోకి తీసుకువెళ్ళి గురుకులాలకు సంబంధించిన అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ విధంగా చేయడం అనేది ఎవరు కూడా సమర్థించలేదు. మరి ఈరోజు జడా శ్రవణ్ చెప్పిన ఒక కీలకమైన అంశం ఏంటంటే తనను కూడా ఆ ముసలతన్ లాగానే ఎంక్వైరీకి తీసుకువెళ్తూ ఎన్కౌంటర్ చేద్దాము, చంపేద్దామని ఒక ప్రయత్నం చేసినట్లుగా తనకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లుగా కూడా తను చెప్పిండు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం లేదు అనే విషయాన్ని కనుక పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు. ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఒక జర్నలిస్ట్ని, ఒక ప్రశ్నించే గొంతును ఊపా చట్టం కింద పెట్టి ఒక తీవ్రవాదిగా తన కుటుంబాన్ని మొత్తం, ఓ చిన్న పాప వాళ్ళకుంటే ఆ పాప ఎక్కడుందో తెలియదు. ప్రస్తుతం ఆ ఛానల్ని నడిపే గమన కనిపిస్తలేదు. సో తర్వాత తన భార్యను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. చూద్దాం రావణ్ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. ప్రస్తుతం ఆంధ్ర మొత్తం కూడా చర్చించుకుంటున్న ఏకైక అంశం రావణ్ విషయం. వీళ్లకు ఇప్పటికే వైసీపీ సపోర్ట్ చేస్తుంది, ప్రజాస్వామ్య వాదులు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు కేసులు పెట్టండి, మిమ్మల్ని తిట్టినందుకు పెట్టండి, కానీ దేశద్రోహం రాజద్రోహం పెట్టడం అనేది చాలా ఈ విచ్ఛిన్నకరమైన శక్తి అని చెప్పి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం ఇంకో 2-3 రోజుల్లో ఈ కేసును ఎడ్డెడి తిప్పుతారో, ఏం చేస్తారో. రావణ్ని అసలు అంటే ఒకళ్ళేమో జీవిత ఖైదు పడుతుంది, కొందరు ఉరిశిక్ష పడుతుంది, ఇక జీవితాంతం తను జైలుకే పరిమితం అని చెప్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం జీవితకాలం ఉండదు. ప్రభుత్వాలు మారుతుంటాయి, వ్యవస్థలు మారుతుంటాయి. సో ఈ క్రమంలో ఎటెటు మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకుంది. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్.